పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో తుఫాన్ వల్ల నష్టం కలగకూడదని సర్వమతస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని మసీదు, చర్చి, దేవాలయాల్లో ప్రార్థనలతో పాటుగా పూజలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా క్షేమంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించారు. ప్రాణ ఆస్తి నష్టంతో పాటు రైతులకు పంట నష్టం జరగకుండా చూడాలని వేడుకున్నారు. శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పటికే మన రాష్ట్ర అధికారులు ప్రకటించిన రీతిగా మరి ఈ మంతా తుఫాన్ అనేటువంటిది చాలా ఉధృతంగా మరి భయభ్రాంతులకు ప్రజలను గుర్తు చేస్తూ ఉండగా, ముఖ్యంగా మరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని, ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, జంతు నష్టం కానీ జరగకూడదని ఇదిగో దైవజనులు మేమంతా కూడా ఇప్పటికే ప్రార్థన చేస్తున్నాం. ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండి మరి బయట పరిస్థితులు బాగాలేవు కనుక బయటకు రాకూడదని, సాధ్యమైనంత వరకు ఇళ్లకే పరిమితమై మరి జాగ్రత్తలు అధికారులు చెబుతున్నటువంటి సూచనలు సలహాలు పాటించి మరి ఈ ఉధృతిని మనము తట్టుకొని నిలబడినట్లుగా మీ అందరి కోసం దైవజనులుగా మేము అందరం ప్రార్థన చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి, క్షేమంగా ఉండండి. దేవుడే ఈ భయంకరమైన ప్రమాదం నుంచి మన ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని రక్షించి కాపాడును గాక. రాష్ట్రంలో మోంతా తుఫాన్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో ప్రజలందరికీ తెలుసు. అలాగే పత్రికా సోదరులు అలాగే మీడియా ద్వారా ఎన్నో యొక్క విషయాలు మన అందరికీ తెలియజేస్తున్నారు కూడా. అయితే ఈ యొక్క సమయంలో మనమంతా ప్రార్థించాల్సింది ఒకటే, ఏదైతే ఈ మోంతా తుఫాన్ ఉందో దీని ద్వారా ఎటువంటి యొక్క పంట నష్టాలు అలాగే ఎటువంటి యొక్క ప్రాణ నష్టం జరగకుండా, అలాగే ఆస్తి నష్టాలు కూడా ఎటువంటివి జరగకుండా ఉండాలని మనమంతా ప్రార్థించాలి. అదే విషయంలో మేము ఈ రోజు ప్రత్యేకమైన ప్రార్థనలు నిర్వహించి ప్రార్థన చేయడం అనేది కూడా జరిగింది. ప్రజలందరూ ఇప్పుడు చేయవలసింది ఏమిటి అని అంటే, ఏదైతే ప్రభుత్వం నిబంధనలు ఏదైతే నిబంధించిందో, ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన యొక్క రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకొని మనమంతా జాగ్రత్తగా ఉంటే మనం ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నట్టే. ఇప్పుడు ప్రస్తుతం మనకి మంతా తుఫాన్ అన్నది చాలా విపరీతంగా ఏర్పాటైంది. అది ప్రకృతి వైపరీత్యాన్ని నాశనం చేయడానికి వచ్చింది. దాన్ని నుంచి మనం కాపాడుకోవడం గురించి మన శివాలయంలో ఈ రోజు కార్తీక మాసం సోమవారం సందర్భంగా ఈ వైపరీత్యాల నుంచి బయటపడడం గురించి ఆ స్వామివారికి అభిషేకం జరిగింది. దాని నుంచి మనందరం కూడా కాపాడుకోవాలి.